సంవత్సరాల తర్వాత మోడీ గారు వచ్చారు కదా మన స్టేట్లో ఒక్క సీటు కూడా గెలవరు. మన స్టేట్లో ఒక్క సీటు కూడా గెలవరు. ఎందుకని? అతని హిందుత్వ, అతను క్యాస్ట్ వైజ్ ఇది చేస్తుంటాడు. క్యాస్ట్ ఫీలింగ్స్ ఉంటాయి అతని దగ్గర. మరి మోడీ గారు ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మన రాష్ట్రానికి వచ్చారు కదా సార్. చెప్పేది ఏంటంటే మోడీ కానీ టీడీపీ కానీ జనసేన కానీ 100 మంది పూర్తయినా కానీ ఈసారి వచ్చేది వైఎస్ఆర్. ఎందుకని? అంతే. ఎందుకని? అతనికి జనాలకు హత్తుకొని పోయాడు, కానీ మాట మీద నిలబడాడు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు 3 పార్టీలు కలిసినాయి కదా, 100 గెలవని వచ్చేది వైఎస్ఆర్. పక్క చూశారు కదా ప్రజల స్పందన. 1 కోటి మంది రాని గెలిచేది వైఎస్ఆర్. అంటే ఇప్పుడు పబ్లిక్ చిలకలూరుపేటలో పెద్ద బహిరంగ సభ జరుగుతుంది కదా, దానివల్ల ఉపయోగం ఏం లేదు. 1 ఓటు కూడా రాదు బీజేపీకి ఉంటే వీళ్ళకి ఒరిగేది ఏం లేదండి. టీడీపీకి కానీ జనసేనకి కానీ ఒరిగేది ఏం లేదు. ఇప్పుడు ఇన్ని మాటలు ఎందుకు? జనసేన అతని సీట్ అతను గెలవమనండి. పవన్ కళ్యాణ్ అతని సీట్ అతను గెలవమని చెప్పండి, చాలేమో.